వెళ్ళని చెప్తారు. ఇంకొక మాట దీంట్లో, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకుని పార్టీ ఫిరాయింపులను బీజేపీ పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఒక పక్కన ఆయన చెప్తా ఉంటే, మీకు ఈ పార్టీలో చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒకటి తమ్ముడు, పార్టీ ఫిరాయింపులు అనేది కల్వకుంట్ల కుటుంబము దాన్ని ఎంకరేజ్ చేసింది తప్ప మేము ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు, నేను ఒక సంస్థ పెట్టిన, అక్క మీతో కలిసి నేను పని చేస్తాంటే పోరా వద్దంటనా? నేను ఒక మాట చెప్పండి, రా తమ్ముడు అంట. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు అంధకారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మీలాంటి యువత ఎంత కోల్పోయిందంటే అవన్నీ మేము వదిలేస్తున్నాం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, కలిసి రమ్మంటున్నాం. తప్పేముంది? ఇప్పుడు మా పార్టీ ఫిరాయింపు మీ పార్టీలకు తప్పు మేము భయాభ్రాంతులకు గురి చేయాలా? మీరు గుర్తుపెట్టుకో, 12 మంది ఎంపీలను మా దగ్గర 12 మంది ఎమ్మెల్యేలను మా దగ్గరికి వెళ్ళి తీసుకున్నప్పుడు ఒక్కొక్కరిని బ్లాక్మెయిలింగ్ చేసి తీసుకున్నారు. మేము అట్లా చేయట్లేదు, వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే అధికారం మీద ఉంది కదా, మేము కలిసి వస్తాము అంటున్నాం. అధికారం మా దగ్గరికి రాకపోయినా కూడా ప్రతి ఎమ్మెల్యేలు కూడా, తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ప్రజాస్వామ్యాలను గెలిపించినప్పుడు అందరికి రేవంత్ రెడ్డి గారు సీఎంఏ. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆయన అలాంటి పట్టించుకోడు. ఏదున్నా వాళ్ళు కలిసి వస్తున్నప్పుడు మేము వద్దాను ఓరింటికి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు మినిస్టర్లు కూడా మేము షరతులకు పోము, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒకసారి అధికారం ఇచ్చింది, వాళ్ళందరికీ మనం ఫిల్ఫిల్ చేయాలి. ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, కొద్దిగా ఆలస్యమైనా అందరికి చేయాలన్న ఒక సంకల్పంతో ఉన్నప్పుడు మరి మనం అందరం కలిసి పని చేసుకోవాలి కదా. కలిసి పని చేసుకోకుంటే ఎట్లా? ఒక ఫోటో కాల్ మీరు ఎక్కడ ఊర్లో, మేము గతంలో బీజేపీ పార్టీ చెప్పింది, గతంలో ఫోటో కాల్ అనేది ఎక్కడ కూడా వీళ్ళు అనుసరించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం 100% ఫోటో కాల్ అనేది వారు కరెక్ట్గా చూస్తున్నారు, ఫోటో కాల్ ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు అంటున్నారు. ఒక బీజేపీ పార్టీ ఆ మాట మాట్లాడిందంటే మేము ఎంత కరెక్ట్గా ఉన్నాము అనేది. సరే, మేము ఇచ్చిన హామీల విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక రోజు అటో ఇటో తప్పకుండా చేస్తాం. రుణమాఫీ విషయంలో కూడా 80% అయింది, ఇంకొక 20% వాళ్ళు ఉన్నారు. దాన్ని కూడా మేము పరిణిగా తీసుకుంటున్నాం. టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. మీ పథకాల విషయం మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. సో వాళ్ళు చేస్తున్నటువంటి మీకున్నటువంటి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి లాగా చూస్తున్నట్టయితే కనబడట్లేదు. ఆయనేమో ఒక ఆయన లొట్టపీసు ముఖ్యమంత్రి అంటాడు, దమ్ముంటే రాండ్రా చూసుకుందాం మీరు మొగోళ్ళు అయితే అని చెప్పేసి ఈయన అంటా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నట్టు? ఒకటి, మేము కూడా దాడులు చేసినాం అనుకోండి, వీధి రౌడీ గూండాల కన్నా తెలంగాణ అనేది ఒక 29వ రాష్ట్రంగా దేశంలో ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏదో కుక్కలు మరుగుతున్నాయని మనం కూడా అలా చేయడం కరెక్టేనా అనేది ఉండదు. మాకు కొంచెం లా అండ్ ఆర్డర్ మాకు తెలుసు, ఒక గౌరవం ఉంది. ప్రజలు చూస్తున్నారు వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు. 1 సంవత్సరానికే మీరు విచక్షణ కోల్పోతే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎట్లా భరించారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి చిత్తకార్తి కుక్కలను PRS పార్టీలు చేర్చుకొని వీళ్ళను సెంటిమెంట్ రాజకీయాలు చేసుకుంటూ వస్తుంటే ఎన్ని రోజులు బతకగలుగుతాం? తిండి లేకుండా సెంటిమెంట్తో బతకగలుగుతామా? హుజూర్ నగర్ ప్రజల దగ్గర పోమని చెప్పులతో కొడతారు, చెప్పులు మెడలో వేస్తారు. ఇప్పుడు సచ్చినోనికి ఒక దండేస్తారు, బతుకున్నోనికి చెప్పుల దండేస్తే వాడు బతికినా కూడా సచ్చింత సమానము. తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజా సమస్యలపైన నువ్వు పోరాడు, దానికి రా నువ్వు చర్చకు. ఇది ఇట్లా ఉందని చెప్పు, డెఫినెట్గా దాని మీద చర్చకు వద్దాం. అసలు నువ్వెవడివి? ఇంతమంది సమావేశం జరుగుతున్నప్పుడు నువ్వు సంజయ్ గారిని ప్రశ్నించడానికి నువ్వు ఎవడివి? నువ్వు కోన్కిస్తే నువ్వేమైనా మినిస్టర్వా, ఒక మంత్రివా, లేకపోతే ఇంకేదా? ఎవరైనా కూడా ఆ మాట మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దానికి పార్టీ ఫిరాయింపుల గురించి స్పీకర్ గారికి చూస్తున్నారు, అది కోర్టులో నడుస్తుంది, దాన్ని బట్టి పోతుంది. నువ్వు ఎవడివిరా అసలు? నలుగురితో నారాయణ, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు ఒక వార్డ్ మెంబర్ కూడా ఒక విలువ, ఒక గౌరవం. ఎందుకంటే ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా ఒక ఫోటో కాల్ సర్పంచ్ని మనము పాటించాలి. ఆ వ్యక్తి, ఇలాంటి వ్యక్తిని మనం ఎందుకు ఎన్నుకున్నాం? హుజురాబాద్ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈ విషయం కల్వకుంట్ల ఫ్యామిలీలో ఇవాళ హరీష్ రావు లోపల ఏమంటుండో, బామర్ది విషయానికి వచ్చేసరికి ఏమంటుండో, ఏం కాదు తొందరగా కడిగిన ముత్యం లాగా వస్తాడు అని చెప్తున్నారు. లోపల ఏముంది, వీడు పోతే దరిద్రం పోతుంది, పార్టీని నేను నడిపొచ్చు అంటాడు. వాళ్ళ చెల్లెలు ఏమనుకుంటుంది, మా అన్న పోతే నేను పార్టీ అధ్యక్షురాలను అవుతాను ఆమె మొత్తం కలిసి ఆ ముసలోని ఫామ్ హౌస్లో నెట్టిరు. అసలు ఆడు ఉన్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడా ఏంది కూడా తెలంగాణ ప్రజలకు తెలుస్తలేదు పాపం. ఎందుకంటే ఆయన ఒక తెలంగాణ ఉద్యమ నాయకుడు కాబట్టి ఒక తండ్రి లాంటి గౌరవిస్తాం. కానీ ఆ ముసలోని ముగ్గురు కలిసి మరి ఏం చేద్దాం అనుకుంటారో ఏందో అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు అట్లా అనుకుంటున్నారు. పాపం బయటకు వస్తాడా రాడా ఏంది అసలు, కనీసం ఒకసారి ముఖమన్న చూద్దాము అని ఒక తెలంగాణ సెంటిమెంట్తో తెలంగాణ వాళ్ళు అనుకుంటున్నారు. ముసలాయన అయితే బయటకైతే రాణిస్తలేరు ముగ్గురు. మాట్లాడడం మీరు ఏసీబీ విచారణ ఎదుర్కొన్న తర్వాత చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి పైన. ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి ఈయనే, ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఆయనే
ప్రెస్ ముంగట కూడా అట్లా వాడు ఒక చదువుకున్న వ్యక్తేనా అండి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లొట్ట పీస్ అంటే తెలంగాణ ప్రజలను అన్నట్టు, రేవంత్ రెడ్డి గారిని అన్నట్టు కాదు. నేను ఏ రోజైతే మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి వీళ్ళకి అసలు నిద్రలు పట్టట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముందల నేను ప్రతిపక్షంలో కూర్చోవాలనా అనేది వాళ్ళ నాయన. అబ్బా నేను 10 సంవత్సరాలు కాదు ఇంకా 50 ఏళ్ళైనా మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి కలలు కన్నారు, పగటి కలలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మతస్థిమితం కోల్పోయిన తర్వాత మనం అంటాం కదా, వాడు గట్లనే మాట్లాడుతున్నాడు, ఈ మధ్యలో మనకి ఏదో మతస్థిమితం కోల్పోయింది వాడు మాట్లాడుతుండే అంటాం. లొట్టపీసు చెట్టు గురించి అసలు ఆయనకు తెలియదు. తెలంగాణ వాడు పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇంకో కాడ, వాడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంది అమెరికాలో. వాడికి అసలు తెలంగాణ గురించి, తెలంగాణ లొట్టపీసు ఆకు గురించి, లొట్టపీసు చెట్టు గురించి, దాని గురించి ఏం తెలుసు, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనేది. నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. ఆ భాష ఏంది అంటుండ్రు. ఆకాశం మీద చూస్తే మీ మీదనే పడ్డది. మీరు చూడండి, దేశాలలో కూడా ఈ వాట్ ఈస్ దిస్ అంటున్నారు. మీరు అట్లా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని 100 మాటలు అన్నారు. ఒకటే అండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళేస్తుంటారు. మీ విఘ్నత వదిలేస్తున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మీరు పిచ్చి లేకపోయి మాకు అధికారం కోల్పోయిందని ఏమేమి మాట్లాడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. ఇంకొకటి, మీరు ఈ రకంగా ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు కదా. ఒకటి, ప్రతిపక్షంగా మీకు మంచి స్ట్రాంగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ ప్రతిపక్షం అనేది ఒక స్ట్రాంగ్ ఉంది. ఆ ప్రతిపక్షాలందరూ కూర్చొని ప్రజా సమస్యల మీద ఎందుకు చర్చకు రావట్లేదు? మీకు ఏం కావాలి, అసలు మీకు ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలో ఒక్కసారి మీరు ఆలోచించిండ్రా? ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తిని మనం గౌరవించాలి. ఇవాళ మోడీ గారిని మేము ఎందుకు గౌరవిస్తున్నాం? ప్రధానమంత్రి, ఆయన బీజేపీ పార్టీ నాయకుడని చూడట్లా. కాంగ్రెస్ పార్టీ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా ఎవరైనా ఏదైనా, ఇప్పుడు కొంతమంది మన ఖమ్మం ఎంపీ గారు ఉన్నారు, వాళ్ళ ఎంపీ వాళ్ళ మామగారు, ఆయన ఒక పెద్ద చాలామందికి హెల్ప్ చేసే వ్యక్తి, ఎన్నో రకాలుగా ఆయన కింద ఎంతోమందిని చదివిపించిన వ్యక్తి. ఇప్పుడు ఒక కలెక్టర్ అయ్యాడు. ఆయన ఆ కలెక్టర్ అయినా కూడా పోయి చేతులు కట్టుకొని ఆయన దగ్గర ఎంటుకుంటున్నాడంటే గతంలో చేసింది మర్చిపోకుండా ఒక సంస్కారం అనేది ఉండాలి. వీళ్ళకి సంస్కారహీనులు. నేను అనేది ఏంటంటే విలువలు ఉండాలి. చదువుకోగానే సక్కదనం కాదు, ఆస్తులు ఉండాలి. ఉండంగానే కాదు, అందరికీ ఉంటాయి ఆస్తులు. పెట్టే గుణం ఉండాలి, మాట్లాడే విలువలు ఉండాలి. విలువలతో కడుక్కున్న రాజకీయాలు చేయాలి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారు, మాలాంటి మహిళలం ఉన్నాం. రాజకీయాలకు రావాలంటే భయం వేస్తుంది. ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తుంటే సమాజానికి ఏం మెసేజ్ చెప్తారు? అంటే గతంలో మీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా వాళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారు కదా. మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పేగులు మెడకేసుకుంటాం, అట్లాంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం. బాబు, ఇప్పుడు పడుకున్న వాళ్ళని లేపి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే కూడా మనం ఒకసారి జవాబు చెప్పకపోతే కూడా సహనం కోల్పోయి కూడా మనం ఏమవుతామంటే చేతగాని వాళ్ళం అవుతాం. ఇప్పుడు నిన్నెంత ప్రతి మనిషికి ఒక సహనం అనేది ఉంటుంది. సహనం కోల్పోతే ఎట్లుంటుంది? నువ్వు మాట్లాడినప్పుడు మేము మాట్లాడతాము. ఇప్పుడు రాజకీయాలలో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్స్. ఏ రాజకీయాలు కానివ్వండి, ఎక్కడైనా నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తాను. నువ్వు రెస్పెక్ట్ లేకపోతే నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడి మేము మాట్లాడొద్దా? అంటే ఏంది, మాకేమో కొమ్ములు ఉన్నాయా? అంటే మేము మనుషులం కాదా? మేము ఉప్పు కారం తింటలేమా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అయిపోతుందా? తోలు తీస్తాం కొడక. కౌశిక్ రెడ్డి నీకు చెప్తున్నా కొడక, నువ్వు మాత్రం ఉండొద్దు. నువ్వు మాత్రం జైల్లోనే ఉండాలి. నీ మీద అనారత వేటు పడాలి. నీ నోరుకు నీకు ప్లాస్టర్ కాదు, అసలు నాలుక కోస్తే కానీ ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడవు. నేను చెప్తున్నా, రాజకీయంలో మళ్ళీ జీవితంలో నువ్వు రాజకీయ నాయకుడుగా కనిపించకూడదు కూడా. నీలాంటి ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తేనే ఇంకొకటి కూడా ఎగిరెగిరి పడాడు. మీరు రాజకీయాలకేమో ఆయన రావద్దని చెప్పేసి అంటా ఉన్నారు, రానియ కూడా చేస్తామంటా ఉన్నాడు. ఆయన ఒక సవాల్ విసురుతా ఉన్నాడు. ఆ సవాల్కి ఏమైనా మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక మాట మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన నిన్న మాట్లాడినటువంటి మాట. ఖచ్చితంగా నేను చెప్తున్నా, పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ సిగ్గు, శరము, లజ్జ, మానము అన్నం తింటుంటే ఇలా నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేయి, ఆడ కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేయి, నువ్వు గెలుస్తావా చూస్తాం. చలో, నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా, ఈ 10 మంది ఎమ్మెల్యేలను మీరు రాజీనామా చేయరి. హుజరాబాద్ ఎమ్మెల్యేకి నేను కూడా రాజీనామా చేస్తా. పోటీకి దిగుదాం, ప్రజల పక్షాన నిలబడదాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఏమి జవాబు చెప్తారో, ఎట్లా జవాబు ఇస్తారో చూద్దాం. పారే, మీకు దమ్ము లేదా? మీకు దమ్ము లేదా? మీ 10 మంది రాజీనామా చేయరి, నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. అవసరమైతే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తాం. రాబోయే ఎలక్షన్లో పోదాం, చూద్దాం. ఇక నీ బొంద చేస్తావురా, నీ బొంద నీ పిండకూడి చేస్తావు. ఫస్ట్ మీ గజ్వేల్ నుంచి మీ కేసీఆర్ని రాజీనామా చేయమనరా? ఎందుకురా? అసలు అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల్యే ఎందుకు ఉంటేంది ఊడితేందిరా?
నీకు సిగ్గు శరము మానము మర్యాద లజ్జ ఉంటే నువ్వు కూడా హుజురాబాద్ నుంచి రాజీనామా చేసి మళ్ళీ పెళ్ళాన్ని పక్కన పెట్టుకోకుండా పిల్లని పక్కన పెట్టుకోకుండా ఎవరిని పక్కన పెట్టుకోకుండా నువ్వు మళ్ళీ గెలువురా, అప్పుడు నువ్వు మొగోడువా నేను ఒప్పుకుంటా. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నావు? ఏం వేదిక? నువ్వేం గల్లీ లీడర్ వారా? చిల్లర వెదవా? చిల్లరాని వారా? నెల తక్కువ వెదవా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటలేంది? నువ్వు గతంలో నువ్వు చేసింది ఏంది? సిగ్గుపోతుందిరా బాబు. నీ పిల్లం ఏడుస్తుంది. ఎందుకు నా భర్త మతస్థితం కోల్పోయినంతో ఎందుకు నేను ఇన్ని రోజులు సంసారం చేసిన? అరే మా డాడీ ఎందుకు ఇట్లా చేస్తుండే? నా అమ్మాయి బయట చెప్పుకోలేకపోతుంది. అరే ఎందుకు కన్నా మీ అమ్మ బాధపడుతుంది? ఊరు ప్రజలందరూ ఎందుకు ఓటేసినావు అని వాళ్ళు తలదించుకుంటారు. అలాంటిది లేకుండా నేను కూడా సవాలు విసురుతున్నా. నువ్వు భార్యను పిల్లని పక్కన పెట్టుకున్నందుక నీకు ఓట్లు పడ్డాయి. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువురా చూద్దాం. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇష్టమైనట్టుగా మాట్లాడి ప్రతిపక్షానికి రాడు. మీ కేసీఆర్ ఏం మాట్లాడతారు? కేసీఆర్ ఫామ్ హౌస్కి ఒకసారి బోరా, నువ్వు చూద్దాం. ఒక్కసారి టచ్ అయిపో, కేసీఆర్ని కల్పిస్తాడేమో. ఒకసారి బో, ప్రజల తరపున బో, నువ్వు పోతాడని కనిపిస్తాడేమో. ఏం చెప్తాడు? సిగ్గుపడుతున్నారు అందరు తెలంగాణ ప్రజలు. అసలు నీకు 6 ఫీట్లు పెరిగినావు, అది మైండ్ ఎందుకు ఎదగలేదురా బాబు? నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే భాష ఏంది? నువ్వు మాట్లాడే అదేంది? ప్రజలు ఏం నేర్చుకోవాలి? ఒక రాజ్యాంగం చేత ఎన్నుకోబడ్డ వ్యక్తివి నువ్వు గా భాష మాట్లాడుతుంటే నీకు నేను విలువ ఎట్లా ఇస్తా చెప్పండి? మీరు అంటుండ్రు అక్క మీరు అట్లా మాట్లాడుతున్నారు అంటే అతను విలువ ఇవ్వనప్పుడు ఒక ఒక మతస్థిమితం కోల్పోయి మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. నేను కూడా సవాల్ విసురుతున్నా. కేసీఆర్ రాజీనామా చేయాలి. ప్రతిపక్ష హోదా ఆయనే కదా, లేదంటే ప్రతిపక్ష హోదా బీసీ నాయకునికి ఇవ్వాలి. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీ ముఖ్యమంత్రికి ఏమని చెప్పదలుచుకోరు మీరు? ఒక్కటే చెప్తున్నా అన్నా వీడిని తీసుకుపోయి బొక్కలు వేయాలి. వీడికి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకొని ఊరి మీద అచ్చోచాంబోతులాగా తిరుగుతున్నాడు. చిత్తకార్తు కుక్కలు ఎట్లుంటాయి? వీడు కూడా అంతే. ఎందుకంటే మహిళల మనోభావాలు దెబ్బతీసిండన్న నా బాధ అది. ప్రతి మహిళను అగౌరవపరుస్తున్నాడు. గవర్నర్గా అగౌరవపరిచారు, సీతక్కను అగౌరవపరిచారు. మహిళల మనోభావాలను దెబ్బతీసుకుంటే మరి మీరు సీఎంగా ఉండి మేము రిక్వెస్ట్ చేస్తున్నామన్నా ఇలాంటి వాడిని లా అండ్ ఆర్డర్లో ఎన్ని చట్టాలు ఉన్నాయో వీడు మాట్లాడిన భాషకి వాడు ఇచ్చిన దానికి తప్పకుండా నేను తీసుకుపోయి అందులో వేయాల్సిందే. లేకపోతే సమాజంలో రాజకీయాల విలువలు తగ్గిపోతాయి. రాజకీయం ఎక్కడ పోతుందో తెలియదు. గూండాయిజం రౌడీయిజం ఎక్కువైతుంది తప్ప ఇక రాజకీయాలు అనేది మనగడ జాగవన్నా. దయచేసి నేను తెలంగాణలో వాళ్ళందరికీ కూడా తెలంగాణ ప్రజలకు నా తమ్ముళ్ళకు కూడా చెప్తా, ఇలాంటి ఎదవని చూసి మీరు నేర్చుకోకండి. మంచి నేర్చుకోవాలంటే మంచి నాయకుని ఎన్నుకోండి. మీరు ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత వాళ్ళు పని చేయకపోతే మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళే చూసుకోవాలి. మీరే వాళ్ళని నిలదీసి అడగండి. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాము.